హాయ్ ఫ్రెండ్స్. మన పురాణాల ప్రకారం ఈ భూమి ఎలా ఏర్పడింది? మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? దేవి పురాణం ప్రకారం ఒకానొక సృష్టి ఆరంభ కాలంలో ఈ విశ్వమంతా కూడా జలంతో వ్యాపించి ఉంటుంది. అలాంటి సమయంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. అలా యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెవి వెలుగులో నుండి మనకిద్దరు రాక్షసులు పుడతారు. మధు, కైటభులు. ఈ మధు, కైటభులకి దేవి అనుగ్రహం వల్ల ఇచ్ఛామరణం అనేది ఉంటుంది. అయితే వీరికి బ్రహ్మదేవుడితోటి తగువొస్తుంది. అలా తగువొచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించడం ద్వారా విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేలుకుంటాడు. అలా మేలుకున్న తర్వాత ఈ అసురులతోటి యుద్ధం చేసి వారిద్దరిని కూడా తన సుదర్శన చక్రంతోటి సంహరించడం జరుగుతుంది. అలా ఆ ఇద్దరు రాక్షసుల తలలు జలంలో పడి ఆ మెదడు అనేది బయటికొచ్చి 2 కలిసిపోయి ముద్దలాగా ఏర్పడుతుంది. అలా ముద్దలాగా ఏర్పడిందే మనం ఉంటున్నటువంటి ఈ భూమి. అందుకే ఈ భూమిని అంటే మన్నుని తినకూడదని చెప్పి చెప్తుంటారు పెద్దలు. అసలు బ్రహ్మదేవుడితోటి ఈ మధుకైటబులకి ఎందుకు తగువొచ్చింది? దేవి అనుగ్రహం వల్ల ఈ మధుకైటబులకి ఇచ్ఛామరణం అనే వరం ఎలా కలిగింది? వారు దేవిని ఎందుకు ప్రార్థించారు? ఎలా ప్రార్థించారు? అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థాంక్ యూ.